అందరికీ నమస్కారం. టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా బయాలజీకి సంబంధించి ప్రీవియస్ టెట్లో వచ్చిన క్వశ్చన్స్ ఈ డేట్స్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఫెన్నిస్ ఫాక్స్ ఉండే ఆవరణ వ్యవస్థను గుర్తించండి. ఆప్షన్స్: మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎడారి ఆవరణ వ్యవస్థ. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఫెన్నిస్ ఫాక్స్ ప్రధానంగా ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి వంటి ఎడారి ప్రాంతాలలో నివసిస్తుంది. కాబట్టి సరైన సమాధానం వచ్చేసి ఎడారి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: ఆస్కార్బిక్ ఆమ్లం స్కర్వీ, సయానోకోబాలమిన్ పెర్నీషియస్ అనీమియా, పైరిడాక్సిన్ గ్లాసైటిస్, ఫైలోక్వినోన్ రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన సమస్యలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పైరిడాక్సిన్ గ్లాసైటిస్. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆహారాన్ని నిల్వ చేసే వృక్ష కణజాలాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సంధాయక కణజాలం, త్వచ కణజాలం, ప్రసరణ కణజాలం, విభాజ్య కణజాలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంధాయక కణజాలం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేసే కణజాలాన్ని సంధాయక కణజాలం అని అంటారు. ఈ కణజాలం సాధారణంగా ఆహారాన్ని నిల్వ చేయడంలో మరియు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మానవులలో రక్త ప్రవాహ మార్గానికి సంబంధించి సరికాని క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్స్: కుడి జఠరిక, అర్ధచంద్రాకార కవాటం, ఊపిరితిత్తులు, పుపుసు సిర, ఎడమ కర్ణిక. ఊపిరితిత్తులు, పుపుస సిర, ఎడమ కర్ణిక, అగ్రత్రయ కవాటం, ఎడమ జఠరిక. శరీర భాగాలు: ఊర్ధ్వ అధో బృహత్ స్థిరలు, కుడి కర్ణిక, అగ్రత్రాయ కవాటం, కుడి జఠరిక. ఎడమ కర్ణిక, అగ్రత్రాయ కవాటం, ఎడమ జఠరిక, మహాధమని కవాటం, బృహధమని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఊపిరితిత్తులు, పుపుస సిర, ఎడమ కర్ణిక, అగ్రత్రాయ కవాటం, ఎడమ జఠరిక. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికలోకి ప్రవహించేటప్పుడు అగ్రత్రయ కవాటం కాకుండా ద్విపత్ర కవాటం ద్వారా వెళుతుంది. అగ్రత్రయ కవాటం కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ను ఏర్పాటు చేయడం వలన నియంత్రించగలిగే కాలుష్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్: గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, శబ్ద కాలుష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గాలి కాలుష్యం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు అనేవి గాలిలోని కాలుష్య కారకాలను, ముఖ్యంగా పారిశ్రామిక పొగ మరియు ధూళి కణాలను తొలగించడానికి ఉపయోగించే పరికరాలు. అందువలన వీటిని గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అవలంబించే సాధారణ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఛేదనం, అంటు తొక్కుట, అంటుకట్టుట, స్టోలన్లు ఏర్పడడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంటుకట్టుట. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే,
వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను ఉదాహరణకు ఒక రకమైన మొక్క యొక్క కాండం మరియు మరొక రకమైన మొక్క యొక్క వేర్లు కలిపి ఒకే మొక్కగా పెంచడానికి అంటుకట్టుట అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా రెండు వేర్వేరు మొక్కల నుంచి మంచి లక్షణాలను ఒకే మొక్కలో పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవులలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్స్: మెదడు వాపు వ్యాధి, చికెన్ గున్యా, మలేరియా, కలరా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కలరా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కలరా అనేది విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి. మిగిలినవి వైరల్ లేదా ప్రోటోజోవన్ వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మానవుల కన్నులోని ఏది రంగులను గుర్తించడానికి తోడ్పడుతుంది? ఆప్షన్స్: కనుపాప, శంకువులు, దండాలు, అందచుక్క. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శంకువులు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మానవుల కన్నులో ఉండే శంకువులు అనే గ్రాహక కణాలు రంగులను గుర్తించడానికి సహాయపడతాయి. దండాలు తక్కువ కాంతిలో చూడడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరును గుర్తించండి. ఆప్షన్స్: ఖనిజాలు, బొగ్గు, అడవి, సహజ వాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అడవి. ఎక్స్ప్లెనేషన్: పునరుద్ధరింపదగిన వనరు అంటే సహజ ప్రక్రియల ద్వారా తిరిగి ఉత్పత్తి అయ్యే వనరు. అడవులు తిరిగి పెంచవచ్చు కాబట్టి ఇది పునరుద్ధరింపదగిన వనరు. ఖనిజాలు, బొగ్గు మరియు సహజ వాయువులు పునరుద్ధరింపబడని వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సంయోజక కణజాలం కానిది ఏది? ఆప్షన్స్: మృదులాస్థి, సంధిబంధనం, రక్తం, అరేఖిత కండరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అరేఖిత కండరం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే అరేఖిత కండరం అనేది కండర కణజాలానికి ఉదాహరణ. సంయోజక కణజాలం కాదు. మృదులాస్థి, సంధిబంధనం, రక్తం అన్నీ సంయోజక కణజాలం కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పునశ్చరణ యాంత్రికానికి ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్స్: శిశువు పాలను త్రాగడం మొదలుపెట్టడం వలన ప్రోలాక్టిన్ ఉత్పత్తి ఎక్కువయ్యి పాల ఉత్పత్తి పెరుగుట, రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థాయి కంటే ఎక్కువైనప్పుడు క్లోమంలోని ఒక రకమైన కణాలు రక్తంలోకి ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేయడం, కుక్క వెంటపడినప్పుడు భయంతో పరిగెత్తడం, గుండె వేగంగా కొట్టుకోవడం. చీకటి గదిలో ప్రవేశించిన కొంతసేపటికి గదిలోని వస్తువులు కనబడడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చీకటి గదిలో ప్రవేశించిన కొంతసేపటికి గదిలోని వస్తువులు కనబడడం. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే చీకటి గదిలో ప్రవేశించిన కొంతసేపటికి గదిలోని వస్తువులు కనబడడం అనేది అనుకూలం యొక్క ఉదాహరణ. పునశ్చరణ యాంత్రికం కాదు. మిగిలిన ఎంపికలు హార్మోన్ల నియంత్రణ లేదా నాడీ వ్యవస్థ ప్రతిస్పందన ద్వారా జరిగే పునశ్చరణ యాంత్రికాలకు ఉదాహరణలు. ఫ్రెండ్స్, నా వీడియోస్లో క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను కాబట్టి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, క్రింది వాటిలో జంతు కణంలో మాత్రమే ఉండే కణాంగాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సెంట్రోజోమ్స్, కణకవచం, గాల్జీ సంక్లిష్టం, రైబోజోమ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెంట్రోజోమ్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే సెంట్రోజోమ్స్ అనేవి జంతు కణాలలో మాత్రమే ఉండే కణాంగాలు. ఇవి కణ విభజనలో కీలక పాత్ర పోషిస్తాయి. కణకవచం మొక్కల కణాలలో ఉంటుంది. రైబోజోమ్స్ మరియు గాల్జీ సంక్లిష్టం
రెండింటిలోనూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఈ కణాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. ఆప్షన్స్: ఎరిథ్రోసైట్లు, మోనోసైట్లు, గ్రాన్యులోసైట్లు, లింఫోసైట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎరిథ్రోసైట్లు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎరిథ్రోసైట్లు అనగా ఎర్ర రక్త కణాలు, రక్తంలో అత్యధిక సంఖ్యలో ఉండే కణాలు. వీటి ప్రధాన విధి శరీరమంతటా ఆక్సిజన్ను రవాణా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, పువ్వులోని స్త్రీ లైంగిక భాగాన్ని గుర్తించండి. ఆప్షన్స్: కేసరం, అండకోశం, పరాగకోశం, కీలాగ్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండకోశం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పువ్వులోని స్త్రీ లైంగిక భాగాన్ని అండకోశం అని అంటారు. దీనిలో కీలాగ్రం, కీలం మరియు అండాశయం ఉంటాయి. ఇవి పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, దీని పొడిగింపు కారణంగా ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. ఆప్షన్స్: థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ మృదులాస్థి, స్వరతంతువులు, ఎపిగ్లోటిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 థైరాయిడ్ మృదులాస్థి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఆడమ్స్ యాపిల్ అనేది స్వరపేటిక చుట్టూ ఉండే థైరాయిడ్ మృదులాస్థి యొక్క పొడిగింపు లేదా ఉబ్బెత్తు భాగం. ఇది సాధారణంగా పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త జాతులు ఏర్పడే విధానం. ఆప్షన్స్: సూక్ష్మ పరిణామం, జన్యు పరివర్తన, స్పేసియేషన్, సహజ ఎంపిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్పేసియేషన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కొత్త జాతులు ఏర్పడే ప్రక్రియను స్పేసియేషన్ అని అంటారు. ఇది సహజ ఎంపిక మరియు ఇతర పరిణామ ప్రక్రియల ఫలితంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని మొక్కలలో పువ్వులలోని అండాశయం ఫలదీకర ప్రక్రియ లేకుండా నేరుగా ఫలాలకు అభివృద్ధి చెందుతుంది. ఈ దృగ్విషయం. ఆప్షన్స్: పార్థినోజెనిసిస్, విచ్ఛిత్తి, పునరుత్పత్తి, పార్థినోకార్పీ. ఆన్సర్ ఆప్షన్ 4 పార్థినోకార్పీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఫలదీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారే దృగ్విషయాన్ని పార్థినోకార్పీ అని అంటారు. దీని ఫలితంగా విత్తనాలు లేని పండ్లు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం మనకు ఇవి అవసరం. ఆప్షన్స్: మాంసకృతులు, విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 మాంసకృతులు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మాంసకృతులు అనగా ప్రోటీన్లు. ఇవి శరీర పెరుగుదల, కణజాల మరమ్మత్తు మరియు నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్, లోపవ్యాధి అయిన రికెట్స్ యొక్క వ్యాధి లక్షణాన్ని గుర్తించండి. ఆప్షన్స్: బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం, మెడలోని గ్రంథుల వాపు, ఎముకలు మృదువుగా మరియు వంగిపోవడం, చిగుళ్లలో రక్తస్రావం మరియు గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎముకలు మృదువుగా మరియు వంగిపోవడం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి. దీని ప్రధాన లక్షణం ఎముకలు మృదువుగా మారి బలహీనపడి వంగిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ఫ్లోరోసిస్ కాల్షియం తక్కువగా ఉండి
పోషక విలువలు లేని ఆహారం తక్కువ మోతాదులో తీసుకునే పిల్లలలో మాత్రమే సంభవించేది. ఆప్షన్స్: డెంటల్ ఫ్లోరోసిస్, జెనువల్గమ్, న్యూరోలాజికల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జెనువల్గమ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జెనువల్గమ్ అనేది కాల్షియం మరియు పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకునే పిల్లల్లో సంభవించే ఒక రకమైన ఫ్లోరోసిస్. దీనిని నాక్ నీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: ఒక తల్లి కణం నుండి 128 పిల్ల కణాలు ఏర్పడడానికి అవసరమైన మైటోటిక్ విభజనల సంఖ్య. ఆప్షన్స్: 28, 5, 14, 7. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 7. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఒక తల్లి కణం నుండి మైటోటిక్ విభజన ద్వారా ఏర్పడే పిల్ల కణాల సంఖ్య 2n సూత్రం ద్వారా లెక్కించబడుతుంది. ఇక్కడ n అనేది విభజనల సంఖ్య. మనకు 128 పిల్ల కణాలు కావాలి కాబట్టి 2n ఈజ్ ఈక్వల్ టు 128. 2n ఈజ్ ఈక్వల్ టు 2^7. n ఈజ్ ఈక్వల్ టు 7. అవసరమైన మైటోటిక్ విభజనల సంఖ్య వచ్చేసి 7 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: జపానీస్ ఎన్సెఫాలిటిస్ దీనివల్ల వస్తుంది. ఆప్షన్స్: దోమకాటు, ఈగ, బొద్దింక, అమీబా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దోమకాటు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జపానీస్ ఎన్సెఫాలిటిస్ అనేది దోమకాటు ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్: ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడం. ఆప్షన్స్: స్వేదనం, శ్వాసక్రియ, బాష్పీభవనం, సాంద్రీకరణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాష్పీభవనం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారే ప్రక్రియను బాష్పీభవనం లేదా ఆవిరి కావడం అని అంటారు. స్వేదనం అనేది ద్రవాన్ని వేడి చేసి ఆవిరిగా మార్చి తిరిగి చల్లబరచడం. శ్వాసక్రియ అనేది జీవ ప్రక్రియ. సాంద్రీకరణం అనేది వాయువు ద్రవంగా మారడం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలోని మొట్టమొదటి సింథటిక్ మైక్రో ఫైబర్ను టోరే ఇండస్ట్రీస్ శాస్త్రవేత్త డాక్టర్ యోషి ఒకామోటో ఈ సంవత్సరంలో కనుగొన్నారు. ఆప్షన్స్: 1890, 1970, 1966, 1930. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1970. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రపంచంలోని మొట్టమొదటి సింథటిక్ మైక్రో ఫైబర్ను డాక్టర్ యోషి ఒకామోటో 1970లో కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్: పాలలో ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ. ఆప్షన్స్: శ్వేత విప్లవం, పాశ్చరైజేషన్, పశుపోషణ, పాల కల్తీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పాశ్చరైజేషన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పాశ్చరైజేషన్ అనేది పాలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేసి వెంటనే చల్లబరచడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులను చంపే లేదా వాటి పెరుగుదలను నిరోధించే ప్రక్రియ. ఇది పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: కప్ప ఒక ఉభయచరం అని మనకు తెలుసు. అది నీటిలో లోతుగా వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడానికి దాని ఈ ప్రత్యేక అవయవాలను ఉపయోగిస్తుంది. ఆప్షన్స్: స్పెరాకిల్స్, చర్మం, ముప్పలు, ఊపిరితిత్తులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చర్మం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కప్పలు నీటిలో ఉన్నప్పుడు అవి చర్మం ద్వారా కరిగిన ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. ఇది వాటి ప్రత్యేక శ్వాస అవయవం. నెక్స్ట్ క్వశ్చన్:
పగడాల వంటి సిలిండరెట్ల శరీరం యొక్క బయటి పొరలో ఉండే ప్రత్యేక రక్షణ కణాలు. ఆప్షన్స్: మోసోగ్లియా, నీడోబ్లాస్ట్లు, ఇంటర్టీషియల్ కణాలు, జెర్మ్ బీజ కణాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నీడోబ్లాస్ట్లు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే నీడోబ్లాస్ట్లు లేదా స్టింగింగ్ కణాలు సిలిండరెట్లలో ఆహారాన్ని పట్టుకోవడానికి మరియు రక్షణ కోసం ఉపయోగించే ప్రత్యేక కణాలు. నెక్స్ట్ క్వశ్చన్: గాయం తర్వాత రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్రోథ్రాంబిన్ థ్రోంబోకినేస్ పనిచేస్తుంది మరియు దానిని ఈ విధంగా మారుస్తుంది. ఆప్షన్స్: థ్రాంబిన్, ఫైబ్రిన్, ఫైబ్రినోజెన్, సిరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 థ్రాంబిన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గాయం జరిగినప్పుడు థ్రోంబోకినేస్ ఎంజైమ్ రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ప్రమాదం ఇక్కడ సంభవించింది. ఆప్షన్స్: లోయిర్ ఎట్ చెర్ 1969లో ఫ్రాన్స్లో, ఫుకుషిమా 1978లో జపాన్లో, చెర్నోబిల్ 1986లో సోవియట్ యూనియన్లో, బొంబాయి శివార్లలోని సైరస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ 1991లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చెర్నోబిల్ 1986లో సోవియట్ యూనియన్లో ప్రమాదం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన పౌర అణు ప్రమాదం 1986లో ఉక్రెయిన్లోని చెర్నోబిల్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: వరదల సమయంలో డ్యామ్లు మరియు ప్రాజెక్టుల నుండి విడుదలయ్యే నీటిని ఈ ప్రమాణంతో కొలుస్తారు. ఆప్షన్స్: బారెల్స్, క్యూసెక్కులు, గ్యాలన్లు, లీటర్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్యూసెక్కులు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే క్యూసెక్కులు అనేది వరదల సమయంలో డ్యామ్లు మరియు ప్రాజెక్టుల నుండి విడుదలయ్యే నీటి ప్రవాహ రేటును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్: మొక్కలు కార్బోహైడ్రేట్ను ఏర్పరచడానికి మట్టి నుండి గ్రహించే నీటిలో 1% మాత్రమే ఉపయోగిస్తాయి. మిగిలిన 99% దీని ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. ఆప్షన్స్: శ్వాసక్రియ, స్వేదనం, ప్రసరణ, బాష్పోత్సేకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బాష్పోత్సేకం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మొక్కలు నేల నుండి గ్రహించే నీటిలో 99% బాష్పోత్సేకం ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి విడుదల చేస్తాయి. కేవలం 1% నీటిని మాత్రమే కిరణజన్య సంయోగక్రియ వంటి జీవక్రియలకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో మెండల్ తన వారసత్వ సూత్రాలలో ప్రతిపాదించని దానిని గుర్తించండి. ఆప్షన్స్: ఆర్జిత గుణాల అనువంశికత, పృథక్కరణ, ఆధిపత్యం, స్వతంత్ర వ్యూహన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్జిత గుణాల అనువంశికత. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించారు, మెండల్ కాదు. మెండల్ ఆధిపత్యం, పృథక్కరణ మరియు స్వతంత్ర వ్యూహన సూత్రాలను ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇంద్రియ జ్ఞానం అనున్నది ఒక సంక్లిష్ట విధానం. ఇంద్రియ జ్ఞానార్జనలో ఇవి భాగస్వాములు. ఆప్షన్స్: జ్ఞానేంద్రియ అవయవాలు మరియు నాడీ ప్రేరణలు,
జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు మరియు నాడీ ప్రేరణలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో మొదట జ్ఞానేంద్రియ అవయవాలు కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు బాహ్య ఉద్దీపనలను గ్రహిస్తాయి. ఈ ఉద్దీపనలు నాడీ ప్రేరణలుగా మార్చబడి నాడుల ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడు ఈ ప్రేరణలను విశ్లేషించి అర్థం చేసుకొని తగిన ప్రతిస్పందనను తెలియజేస్తుంది. కాబట్టి ఇంద్రియ జ్ఞానార్జనలో జ్ఞానేంద్రియ అవయవాలు, నాడీ ప్రేరణలు మరియు మెదడు అన్ని భాగస్వాములుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. మానవులలో వెస్టిజియల్ అవశేషవయవాలు ఆకస్మికంగా కనిపించడాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: పిండోత్పత్తి నిదర్శన, అటావిజం, లామార్కిజం, అస్తిత్వవాదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అటావిజం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే అటావిజం అనేది పూర్వీకుల లక్షణాలు లేదా అవశేషాలు ఆకస్మికంగా తిరిగి కనిపించే దృగ్విషయం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కాండం యొక్క రూపాంతరాన్ని గుర్తించండి. ఆప్షన్స్: క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అల్లం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అల్లం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే క్యారెట్, బీట్రూట్ మరియు ముల్లంగి అనేవి వేరు యొక్క రూపాంతరాలు, అయితే అల్లం అనేది కాండం యొక్క రూపాంతరం. నెక్స్ట్ క్వశ్చన్. నేల యొక్క ఈ భాగంలో విత్తనాలు మొలకెత్తుతాయి మరియు మొక్కల వేర్లు పెరుగుతాయి. ఆప్షన్స్: ఏ హోరైజన్, బి హోరైజన్, ఆర్ హోరైజన్, సి హోరైజన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ హోరైజన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఏ హోరైజన్ నేలలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి విత్తనాలు మొలకెత్తడానికి మరియు మొక్కల వేర్లు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్గే మరియు శిలీంధ్రాలు సహజీవన సంబంధంలో కలిసి జీవించే కాలనీలను ఇలా అంటారు. ఆప్షన్స్: లైకెన్లు, పగడపు దిబ్బలు, సహజీవనం, మడ అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లైకెన్లు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే లైకెన్లు అనేవి ఆల్గే మరియు శిలీంధ్రాల మధ్య ఉండే సహజీవన సంబంధం. ఇక్కడ రెండు జీవులు పరస్పరం ప్రయోజనం పొందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సహజ దృగ్విషయాల వల్ల లేదా ఏదైనా మానవ కార్యకలాపాల వల్ల గాలి యొక్క కూర్పు లేదా పర్యావరణంలో సమతుల్య స్థితి చెదిరిపోయినప్పుడు దానిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: విస్ఫోటనం, కాలుష్యం, కోత, విపత్తు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాలుష్యం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పర్యావరణంలో హానికరమైన పదార్థాలు చేరడం లేదా సమతుల్యత చెదిరిపోవడాన్ని కాలుష్యం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది కణాంగాలలో అతిపెద్దది మరియు విభిన్నమైనది మరియు కణ నియంత్రణ గది అని పిలువబడుతుంది? ఆప్షన్స్: కణత్వచం, మైటోకాండ్రియా, కేంద్రకం, కణద్రవ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కేంద్రకం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కేంద్రకం కణంలో అతిపెద్ద కణాంగం మరియు కణంలోని అన్ని
కలాపాలను నియంత్రిస్తుంది కాబట్టి దీనిని కణ నియంత్రణ గది అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా కనబడవు. ఆప్షన్స్: పాక్షిక పారదర్శక, పారదర్శక, అపారదర్శక, ఉక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాక్షిక పారదర్శక. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పాక్షిక పారదర్శక పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ అవి స్పష్టంగా కనబడవు. నెక్స్ట్ క్వశ్చన్, మృగాల్స్ మరియు కామన్ కార్ప్, కాట్లాస్, రోహస్ వీటిని వాటి ఫీడింగ్ జోన్ల ఆధారంగా పై నుండి క్రిందికి అమర్చండి. ఆప్షన్స్: మోసు చేపలు, జెల్లలు, మృగల్స్ మరియు బురద మట్టలు. జెల్లలు, మోసు చేపలు, మృగల్స్ మరియు బురద మట్టలు. మోసు చేపలు, మృగల్స్ మరియు బురద మట్టలు, జెల్లలు. మృగల్స్ మరియు బురద మట్టలు, జెల్లలు, మోసు చేపలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జెల్లలు, మోసు చేపలు, మృగల్స్ మరియు బురద మట్టలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కాట్లా అంటే జెల్లలు ఉపరితల ఫీడర్లు, రోహు మధ్య నీటి ఫీడర్లు, మృగల్స్ మరియు కామన్ కార్ప్ దిగువ ఫీడర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సినాప్సెస్ అనేవి రెండు నాడీ కణాల మధ్య సమాచార ప్రసారంలో క్రియాత్మక ప్రాంతాలు. ఇవి సాధారణంగా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఆప్షన్స్: మెదడులో, వెన్నుపాము లోపల మరియు చుట్టూ, మెదడులో మాత్రమే, వెన్నుపాములో మాత్రమే, వెన్నుపాము చుట్టూ మరియు కీళ్ళ దగ్గర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మెదడులో, వెన్నుపాము లోపల మరియు చుట్టూ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మెదడు మరియు వెన్నుపాము కేంద్ర నాడీ వ్యవస్థలో భాగం. ఇక్కడ నాడీ కణాల మధ్య సమాచార ప్రసారం కోసం అనేక సినాప్సెస్ ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ బయాలజీకి సంబంధించి 42 ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.